బాగున్నారు, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ రవికుమార్, స్వర్ణిక చారిటబుల్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఆ, దివ్యాంగులు చాలామంది ఉంటారండి. కొంతమంది భోజనం చేసి వెళ్తుంటారు, కొంతమంది ఇక్కడే ఉంటారు. అంటే ఈ ఆశ్రమంలో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉండటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సౌకర్యాల కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, కానీ ఇంకా పూర్తిగా ఇదవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి దివ్యాంగులను ఆదుకోవాలి. అదే కాకుండా ఈరోజు మేము దివ్యాంగులందరం కలిసి అశ్వరావుపేటలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళడం జరిగింది. అందులో ఉన్న వృద్ధులతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళ యొక్క స్థితిగతులు, అంటే వాళ్ళ యొక్క బాధలు కానీ వాళ్ళ యొక్క సంతోషాలు కానీ పంచుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కాసేపు ఉండాలి. అది ఇప్పుడు కుదిరింది. వాళ్ళతో వెళ్ళేటప్పుడు కూడా మేము ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాము, అందరికీ ఫ్రూట్స్ ఇవ్వడం కోసం వెళ్ళాము. అంటే ఇక్కడ సత్తుపల్లి నుంచి కొంచెం దూరమే అది. మా వికలాంగులు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. కాకపోతే అది కొంచెం దూరం కాబట్టి ఇబ్బంది పడతారు, రాలేరు అని చెప్పి కొంతమంది రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. అందరం కలిసి ఒకసారి మళ్ళీ ఏదన్నా వెహికల్ మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాము. సరే, ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఏంటో చూసి వద్దామని వెళ్ళాము. అక్కడైతే చాలా బాగుంది. అక్కడ చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళల్లో కొంచెం మానసికంగా ఇదైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా టైం టు టైం ఫుడ్ అందజేస్తున్నారు. వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. అందరికీ బాగా మంచి మంచాలు ఉన్నాయి. చక్కగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళే కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు అవన్నీ పంచుకుంటూ ఉన్నారు. అవి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అక్కడ మంచి వాతావరణం ఉంది, ప్రశాంతమైన వాతావరణం ఉంది. చుట్టూ చెట్లు, మంచి గాలి బాగా వస్తుంది. మంచి వాతావరణం బాగుంది అనిపించింది నాకు కూడా. నేను కూడా వెళ్ళి చాలాసేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు లేని వాళ్ళు ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళ కోసం మన వంతుగా మనం ఏది పెట్టకపోయినా సరే, మనం ఏం తీసుకెళ్ళకపోయినా సరే, మనం వెళ్ళి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే, అంటే చాలా వరకు టైం ఎక్కడో గడుపుతూ ఉంటాము. అదంతా సరే, మీ ఆనందం కోసం మీరు గడపచ్చు, అది ఓకే, మీకు కాదంటలేదు. కానీ ఇలాంటి వాళ్ళ కోసం అనాథాశ్రమాలకు కానీ, ఇంకా వృద్ధాశ్రమాలకు కానీ, ఇంకా దివ్యాంగుల ఆశ్రమాలకు కానీ అట్లా వెళ్ళి మీరు కూడా కాసేపు టైం స్పెండ్ చేస్తే వారి యొక్క బాధలు కానీ, వారి యొక్క సంతోషాలు కానీ మీతో చెప్పుకుంటూ ఉంటారు. అవి ఒకరికి చెప్పుకుంటే బాగా తగ్గిద్దని అనుకుంటాం మనం. అలాగే వాళ్ళు మనకు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే, మా కోసం మా వాళ్ళే రావట్లేదండి, కానీ మీరెవరో తెలియదు, మీరు దివ్యాంగులై ఉండి కూడా మా కోసం వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మాకేం పెట్టకపోయినా సరే మీరు వచ్చి మాతో కాసేపు మాట్లాడారు, మా బాధ ఏంటో కొంచెం తెలుసుకున్నారు. ఆ విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పడం జరిగింది. నేను కూడా సరే అన్నాను. అప్పుడప్పుడు వస్తూ ఉంటామండి, మీకేం బాధ లేదు, మేము ఉన్నామని భరోసా ఇచ్చాం వాళ్ళకి. మీరు కూడా అలాంటి భరోసా ఇవ్వండి, వాళ్ళకు ధైర్యం ఇవ్వండి. అంటే మనోధైర్యం అంటారు కదా, అలాంటి ధైర్యం కూడా మీరు ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకా బాధలన్నీ నుంచి బయటకు వచ్చి వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆనందంగా ఉంటారు, ఉన్నన్ని రోజులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా వెళ్ళి మీకు తోచినట్టుగా సాయం చేస్తే చేయండి. సరే, సాయం చేయలేసే అంత స్తోమత లేకపోతే కాసేపు వెళ్ళి వాళ్ళతో గడపండి. అప్పుడు చాలా బాగుంటుంది. మీకు తెలిసిద్ది ఇలాంటి బాధలు పడేవాళ్ళు కూడా ఉన్నారా, ఇంకా అంతకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆ బాధ ఏంటనేది మీకు తెలిసిద్ది. ప్రతి ఒక్క పేరెంట్స్ ఎన్ని బాధలు పడుతున్నారు, ఎంత ఘనంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారనేది మీకు తెలిసిద్ది. ప్రతి ఒక్క బిడ్డకి తెలిసిద్ది. అదేంటో తెలుసుకొని వాళ్ళ కనుక మనం తోడు ఉండగలిగితే వాళ్ళు ప్రశాంతమైన జీవితం పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి మీకు తోచినంతగా సాయం చేయండి, వాళ్ళతో కాసేపు గడపండి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సంతోషాలు మీతో పంచుకోండి. మీరు కూడా వాళ్ళకి ఇంకేమన్నా మనోధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్క వృద్ధుల్ని ఆనందంగా ఉండేలా చూసుకుందాం. ఓకే, మరి ఆశ్రమానికి వెళ్దామా? ఓకే, కమ్. లోపలికి వెళ్తున్నామండి. చూడండి, ఇదే ఆశ్రమం. ఎంట్రన్స్లో కూడా చాలా బాగా పెయింటింగ్ వేశారు. చూడటానికి చిన్నగా ఉందన్నాయి, కానీ లోపల కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి, పైన కూడా ఉంది, స్టేర్ కూడా ఉంది. అందరూ కలిసే ఉంటారంట ఇక్కడ. వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు మంచిగా.
కోడి కాడే ఉంది. వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. చూడండి ఎంత ఇదిగా తీసుకుంటున్నారో వాళ్ళు. అంటే ఎంత ఘనంగా పెట్టేవాళ్ళు మరి లేకని కాదు, కానీ ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇస్తున్నారు, ఆప్యాయంగా ఇస్తున్నారు, మంచిగా పలకరించారు, మంచిగా మా కష్టాలు వాటి గురించి అడిగిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా థ్యాంక్స్ అని చెప్పి దండం పెట్టి మరీ వెళ్ళారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక పక్క వాళ్ళకి ఇస్తున్నాను అనే ఆనందం కూడా నాకు బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయం కింద వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవ్వండి, అర్థం చేసుకోండి, వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. వృద్ధులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలండి. మీకు తోచిన విధంగా సహాయం చేయండి వాళ్ళకి. डिग्री नहीं हो, डिग्री मारेंगे, डिग्री मारेंगे जहाँ प्रदूषण हटा दिया गया, कोई घाटा नहीं है, कोई घाटा नहीं, हटा दिया गया। हाँ, हटा देगा, मानजिल सब जगह हटा, मानजिल हटा कोई देश नहीं है मानजिल, आपको हटा देगा। అదే గారు డ్రాప్లు ఉన్నారు. హలోనా వదిలే రాలేకపోతే అక్కడే ఉంది. ఆడే ఉన్నా अरे जा रे का जा रे उठ रे काय लेत बाबा రండి, ఆగేస్తా, మీరు తీసుకెళ్ళి కానండి. अरे उठ रे जा रे हम का जरगा मत कागज दिखाओ ना, कहाँ क्या क्या कागज दिखेगा तब होगा, मर जाओगे, సరే लांगड़ दूर हो जाए। సరే. सुना है जहाँ हाथ उठा दो, सुना है जहाँ जहाँ एक को पत्थर नहीं होगा, एक को पत्थर नहीं होगा, हम सबके डेग सुनते रहता है। हाँ, एक को पत्थर तो नहीं है। థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఉంది, లెవెన్ వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చారండి. ఇదేనండి. ఇక కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నామంటే లేదండి కాసేపు ఉండండి అన్నారు. కానీ మాకు లేట్ అయిపోతుంది, మళ్ళీ రావడానికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో మేము బయలుదేరామండి. చూడండి అక్కడ చెట్లు చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో, అసలు మంచి వాతావరణం ఉంటుంది, ఫ్రెష్గా ఎయిర్ వస్తుంటుంది ఎప్పుడు చూసినా. థ్యాంక్ యూ. చూశారు కదా వృద్ధులు ఎలా ఉన్నారు ఏంటో. కొంతమంది స్టిక్స్తో నడుస్తున్నారు, కొంతమంది లేవనీళ్ళు కూడా ఉన్నారు. ఆ లేవలేని స్థితిలో ఉండి స్టిక్స్తో నడుచుకుంటూ ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోండి అలాంటి వాళ్ళని కొంతమంది వదిలేస్తున్నారు. అంతగానంగా ఎలా వదిలేస్తున్నారు అనేది నాకు తెలియట్లేదు. ఎందుకంటే మన పరిస్థితి కూడా ఒక్కోసారి కాదు, మన పరిస్థితి కూడా చివరికి అదే వచ్చింది. ఆ స్టేజ్కి మనం ఖచ్చితంగా వస్తాం. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించండి. మేము ఫ్రూట్స్ కూడా ఇచ్చాము, ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా తీసుకున్నారు. మీరు ఇచ్చేది మాకు ఒకటైనా పర్వాలేదు, చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చాలా థ్యాంక్స్ చెప్పారు మనస్ఫూర్తిగా. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది.
కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులని మాత్రం ఎవరో కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వారు ఒక పూట ఒక ముద్ద పెట్టి కొంచెం కాసేపు చూసుకుంటే వాళ్ళు చాలు అనుకుంటారు. అంతకుమించి వాళ్ళు ఎక్కువ మాకు తోడుగా ఉండి, మా బిడ్డలు మాకు తోడుగా ఉండి మాకు ముద్ద పెడితే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ప్రతి ఒక్క పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చిన్నపిల్లలతో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆలోచించి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ కూడా వదిలేయొద్దు. దయచేసి ఎక్కడ వదిలేయొద్దండి. ఒకవేళ మీకేమైనా భారం అనిపిస్తే కనుక వృద్ధులు కానీ వికలాంగులు కానీ మీకు ఏమైనా భారం అనిపిస్తే మాకివ్వండి. మా ఫోన్ నెంబర్ ఉంది దీంట్లో, వీడియో లాస్ట్లో మా ఫోన్ నెంబర్ వస్తుంది, మా అడ్రస్ వస్తుంది, అన్నీ వస్తాయి. దాన్ని మాకు ఇవ్వండి. మేము జాగ్రత్తగా చూసుకుంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటాం. మాకేం బరువు కాదు. మేము వికలాంగులు అయినా సరే మేము ఇంకా మా ఆశ్రమం నుంచి మా వికలాంగులు అందరూ కూడా ఇంకా ఇతరులకి ఏదైనా సాయం చేయడానికే చూస్తారే తప్ప మేము భారం అని మేము అనుకోము. వికలాంగులు మేమే చూసుకోవాలి చూస్తాము అంటున్నామంటే అన్నీ సౌంగా ఉన్న వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. మరి కొంచెం ఆలోచించండి. కొంచెం ఆలోచించి వారి కోసం ఏదో ఒకటి చేయండి. కానీ వాళ్ళు మాత్రం వదిలేయొద్దు. మీరు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో అది వాళ్ళ మాటల్లోనే తెలిసిద్ది తప్ప అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది అంటారు. కాబట్టి ఆ స్టేజ్ మనకు వచ్చేంత వరకు మనం అనుభవించే వరకు కూడా ఆ బాధ ఏంటనేది మనకు తెలియదు. ఎవరికైనా నొప్పి తగిలితేనే బాధ కలిగిద్ది అంటారు కదా. అలాంటి బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి అలాంటి అనుభవించే బాధ మనం కూడా అనుభవిస్తాం. లాస్ట్ మనకి కూడా ఆ స్టేజ్ వచ్చింది. కాబట్టి అది మర్చిపోవద్దు. అది మర్చిపోకుండా జాగ్రత్తగా చూడండి. వేరే మీ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమానికి వెళ్ళి మీరు చూసిన సాయం చేయండి. వారితో కాసేపు టైం గడపండి. మాకు కూడా కొంతమంది వీళ్ళు ఉన్నారు అనే మనోధైర్యం వాళ్ళకి ఇవ్వండి. ఓకే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ట్రస్ట్కి సంబంధించి క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది. అలాగే అడ్రస్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా ఏదైనా సాయం చేయాలన్నా, ఇంకేదైనా అన్నదానాలు చేయాలన్నా సరే మాకు ఫోన్ చేయండి. మేము మీ తరపున మీ పేరు మీద మీ పుట్టినరోజులకు కానీ మీకు వేరే ఇతర కార్యక్రమాలకు కానీ మీ పేరుతో మేము అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమంటే మీరు మాకు పంపిస్తే మేము ఆ ఫుడ్ని వేస్ట్ అవ్వకుండా పేదలకే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి కొంతమంది బాగా ఆలోచించి మాకు ఫోన్ చేయండి. మీరు ఏదైనా సాయం చేస్తామంటే కనుక దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది. అంటే డైరెక్ట్ అకౌంట్ అన్నమాట. డైరెక్ట్ ట్రస్ట్ అకౌంటే, ఆశ్రమం అకౌంట్కి మీరు ఇచ్చే సాయం, ప్రతి ఒక్క సాయం మీరు రూపాయి ఇచ్చినా 100 ఇచ్చినా 1000 ఇచ్చినా సరే ట్రస్ట్ అకౌంట్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మీకు తోచిన విధంగా సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికి చేస్తున్నాం, రియల్గా అన్నదానం చేస్తున్నాం. ఇంకా పేద స్కూల్ పిల్లలకు కానీ వాళ్ళకి బుక్స్ ఇవ్వటం, ఇంకా వేరే ఇవ్వటం, వాళ్ళకి స్నాక్స్ కానీ ఇట్లా చేస్తూ ఉంటాము. కాబట్టి కొంచెం ఆలోచించి మీకు జెన్యూన్ అనుకుంటేనే సాయం చేయండి, లేకపోతే వద్దు. ఓకే, థ్యాంక్ యూ.